ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మహాలక్ష్మి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేము నెల్లూరుకి దగ్గరలో ఉన్న వెంకటాచలం అనే ఊరు దగ్గర ఉన్న అడవిలో ఉన్న శివాలయంకి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు దర్శించుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గో. అయితే ఫస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి గూడూరు సైడ్ వెళ్ళే బస్ ఎక్కండి. వెంకటాచలం ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర శివాలయం అని చెప్పండి. వాళ్ళే ఎగ్జాక్ట్గా మిమ్మల్ని స్ట్రీట్ ఎంట్రన్స్ దగ్గర దింపేస్తారు. ఇంక ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తే మనకి ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. పర్సన్కి 10 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. ఈ స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుంది. కావాలంటే మీరు నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫారెస్ట్ వైబ్స్, ఫుల్ ట్రీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మేమైతే ఆటోలో వెళ్ళాము. చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా అయితే వెళ్ళొద్దు. ఒక 3-4 మెంబర్స్ ఉంటే అట్లయితే వెళ్ళండి. చూడండి, అక్కడ కూడా చాలామంది నడుచుకుంటూనే వెళ్తున్నారు, 1 కిలోమీటరే కాబట్టి. అక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు వెహికల్స్లో వెళ్తే కూడా అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రీగానే అనుకుంటా. మేము వెళ్ళే ముందు రోజే వర్షం పడింది. సో ఇంకా అక్కడ కొంచెం బురదగా ఉంది. ఓకే, పర్లేదు. ఈ గుడి పేరు శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామివారి దేవస్థానం. అయితే ఈ గుడి మొత్తం అడవిలో ఉండడం వలన ఈ గుడికి అడవిలో శివాలయం అనే పేరు వచ్చింది. ఈ గుడి టైమింగ్స్ ఏమో మార్నింగ్ 8 to 12:30 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 to 6 వరకు ఉంటుంది. ఇక్కడి శివలింగం మనుషులు నిర్మించలేదంట. స్వయంగా ఆ శివయ్యే ఇక్కడ వెలిశాడని ప్రజల నమ్మకం. ఇంకా అభిషేకం కోసం ఒక టెంకాయ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాం. అభిషేకంకి 50 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు, కానీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు లోపలికి. ఈ టెంపుల్లో మొత్తం 3 శివలింగాలు ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చెట్టు కింద శివలింగం ఉంది. వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చాము. ఇక్కడ ఇంకో శివలింగం ఉంది. మేము వెళ్ళింది మండే రోజు. ఇంకా అక్కడ ఎవ్రీ మండే అన్నదానం కూడా జరుగుతుందంట. అక్కడ కార్తీక మాసంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుందంట. ఇంకా అక్కడే భోజనం చేసాము. అక్కడే నాగేంద్ర మండపం ఉంటే అక్కడ కూడా వచ్చి దర్శించుకున్నాము. పుట్ట కూడా ఉంది అక్కడ. ఇంకా కొంతసేపు కూర్చొని రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు మాత్రం నడిచే వెళ్ళాము. అంటే 1 కిలోమీటరే కదా, కొంచెం అలా చెట్లలో వెళ్ళిపోవచ్చులే అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసాం. ఫ్లవర్స్ నేమ్ ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి, వీటి నేమ్స్. దర్శనం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. That's all for the video. Do like, share and subscribe to my YouTube channel.